హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. లంచ్ అయిపోయినాక అండి తోటలోకి వెళ్ళి చూసామన్నమాట. అంతా పామాయిల్ వేశారు తమ్ముళ్ళు ఇద్దరు. పెద్ద తమ్ముడు వేసిండు, చిన్న తమ్ముడు వేసిండండి. పక్క పక్కనే ఉంటాయి వాళ్ళ తోటలు. మేము కూడా పామాయిల్ చెట్లు వేసామండి. తమ్ముడోళ్ళ తోటకి కొంచెం దూరంగా ఉంటుందన్నమాట మా తోట. ఈ పామాయిల్ చెట్లు అండి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యేదాకా అయినాక గెల వస్తుంది అనమాట. గెలకి గింజలు ఉంటాయి. ఆ గింజల నుంచి నూనె తీస్తారండి. ఆ నూనె పామాయిల్ అనమాట. పామాయిల్ చెట్లల్లో మిరప తోట కూడా వేసారు. ఈ విధంగా మిరపకాయలు కాస్తున్నాయండి. మిరపకాయలు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుతారండి. వచ్చాక రెడ్ కలర్ అప్పుడు కోసి ఎండబెడతారనమాట. అండి ఇంకా తమ్ముడోళ్ళ తోటలో పెసరు వేసారనమాట. చాలా రకాలు ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడే ఇట్లా ఉంటది చెట్టు అనేది. తర్వాత చిన్నగా కాయలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడే పిందెలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత కొంచెం లావ్ అయితే మళ్ళీ డ్రై అయిపోతాయి అనమాట. అప్పుడు కోసేయచ్చు, అట్లా కోసేయచ్చు అనమాట డ్రై అయ్యేదాక. మళ్ళీ అటుపక్క కందేసారండి. కంది మంచిగా బాగా పూలు వచ్చినాయి అనమాట. అవి కూడా చూపిస్తారండి. ఇవి తర్వాత పెద్ద అయినాక ఇప్పుడే స్టార్ట్ అయింది పువ్వు. స్టార్ట్ అయినాక పువ్వు వస్తుంది కాబట్టి తర్వాత చిన్న చిన్నగా పిందెలు వేస్తుంది. పిందెలు వేసినాక మళ్ళీ ఇట్లా బద్దల్లాగా ఉంటాయండి కంది గింజలు అనేవి. ఒక నెల తర్వాత కాయలు కాస్తుంది. డ్రై అయినాక అప్పుడు మిషన్ ద్వారాగా కట్ చేస్తారనమాట. అప్పుడు కొట్టిస్తే కందులు అవుతాయి అనమాట. ఈ విధంగా మొత్తము తోట అన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట తోట. వీటినే పచ్చికాయలను కూడా కూర చేస్తారు. ఒలుసుకొని కూర చేసుకుంటారు. భలే టేస్ట్గా బాగుంటుంది అనమాట ఆ కూర కూడా. పత్తి చెట్టు అండి. పత్తికి ఇలా పువ్వు పూస్తుంది అనమాట. వైట్ అండ్ పింక్ కలర్ లో ఉంటాయి అనమాట. 2 రకాల్లో పూస్తుంది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం ఉంటది అనమాట. పింక్ కూడా పూస్తుందండి. ఈ కలర్ వస్తుంది, ఇట్లా ఉంటది. తర్వాత అవి కాయలు ఇట్లా కాసిద్దండి. పొట్టు ఇప్పింది అనమాట. ఇది తెల్లగా వస్తుంది దూది. ఈ దూదిని మనం దీపారాజనకి, దీపావళికి అట్లా దీపారాజన దీపం వెలిగించడానికి అన్నిటికీ యూజ్ చేస్తాము. పచ్చప్పుడు ఈ విధంగా ఉంటాయి అనమాట. అది ఇప్పినప్పుడు ఈ విధంగా వస్తాయి. డ్రై అయిపోయి ఈ విధంగా వస్తుంది. అప్పుడు పత్తి వస్తుంది అనమాట మనకి. అట్లా ఉంటుందండి పత్తి. ఇంకా మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళం అండి. అందరూ ఫ్రెండ్స్ కలిసేసి ఇవి కాయలు చెట్టు నిండా ఉండేవి అనమాట. టప్ టప్ అని సౌండ్ వస్తుంటాయి. అవి కోసుకొని మేము అందరం ఆడుకునే వాళ్ళం, పిల్లలందరము. అట్లాగే మా మేనగోడలు కోసుకొని ఆడుకుంటుంది. తర్వాత నాన్నకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. మా తమ్ముళ్ళు చేస్తున్నారు కదా, నాన్నకి అమ్మకి హ్యాపీ అనమాట. ఈ విధంగా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు సంపాదించిన ఆస్తిలో వాళ్ళు తోటలు వేస్తున్నారంటే మన తల్లిదండ్రులు ఇదే కదండి ఆశించేది. కళ్ళ ముందు పిల్లలు వాళ్ళు సంపాదించుకుంటుంటే, వ్యవసాయం చేస్తుంటే ఇష్టం కదా అందరికీ. తర్వాత తోటలన్నీ తిరిగేసండి అమ్మ నాన్న మధ్యలో కూర్చొని ఇంకా మేము అందరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకొని, అమ్మ వాళ్ళ ఊరు అక్కడేనండి, 10 నిమిషాలే అనమాట. అమ్మ నాన్న ఉంటారు దగ్గరలో చేనుకి. అక్కడికి బయలుదేరాము. ఫస్ట్ తమ్ముడు వెళ్తుండు, చిన్న తమ్ముడు, మేము వెనక పెద్ద తమ్ముడు కారులో బయలుదేరి చేరుకున్నాము ఇంటికి. ఇంకా లంచ్ అయిపోయినాక టీ టైం అయింది కదండి, టీ కూడా తాగేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా బయలుదేరుదామని వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడేనండి, విలేజ్ అండి. చుట్టుపక్కల చెట్లు ఎక్కువ ఉంటాయి. నాకు చాలా ఇష్టము ఈ విధంగా ఈ విలేజ్ అయితే. ఒక పక్కనేమో మా మరదలో టీ పెట్టింది అనమాట. వేడివేడిగా టీ తాగాలని రెడీ చేస్తుంది.
ఒక పక్కన ఇంటి ముందు గంగిరేగి చెట్టు ఉందండి అమ్మ వాళ్ళ ఇంట్లో. చిన్నప్పటి నుంచి ఆ చెట్టు ఉందన్నమాట. బ్రౌన్ కలరు వస్తే భలే టేస్ట్ ఉంటాయి ఈ గంగిరేగి పండ్లు. ద్వారగా ఉన్నాయండి. ఇప్పుడు సంక్రాంతి టైంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట పండ్లు. చిన్న రేగి పండ్లు, పెద్ద రేగి పండ్లు ఉంటాయండి. చాలా ఇష్టము, కోసుకొని తింటున్నాను ఒక పక్కన నేను. అందరము వేడివేడిగా టీ తాగేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నామండి. తర్వాత ఇంకా పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంటికి బయలుదేరే ముందు అమ్మ నాన్నకి బాయ్ బాయ్ చెప్పేసి మేము బయలుదేరామన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.